ఒక్క శివ మంత్రాన్ని పఠిస్తే చాలు. మీ అప్పుల బాధలు తొలగిపోతాయట. సోమవారం అంటే శివునికి సంబంధించిన రోజు. ఈ రోజున శివ మంత్రాలను పఠించడం ద్వారా మన అనేక సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఏ సమస్యలకు సోమవారం ఏ శివ మంత్రాన్ని పఠించాలి? సోమవారం నాడు ఏ శివ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి. హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడింది మరియు ప్రతిరోజు అంకితం చేయబడిన దేవతను పూజించడం వల్ల మానవ బాధలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు సోమవారం మరియు ఈ రోజున శివుని పూజిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యలను ఎదుర్కోడు అని చెబుతారు. సోమవారాలలో శివుడిని పూజలు, ఆచారాలతో పూజిస్తారు. శివలింగానికి జలాభిషేకం చేస్తారు. ఇది కాకుండా సోమవారం కొన్ని చర్యలు చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మంత్రాలను సోమవారాల్లో చదవాలి. ఆ మంత్రాల గురించి తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. సోమవారం నాడు శివుడిని పూజించి పాలు కలిపిన నీటిని శివలింగంపై సమర్పించండి. దీని తర్వాత శివలింగం ముందు కూర్చుని ఓం సోమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు లోటు తొలగిపోయి జీవితంలో డబ్బు సంపాదించే కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కోరికల నెరవేర్పు కోసం శివ మంత్రం. సోమవారాల్లో శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి. దీంతో మీ ఏ పని అయినా చాలా రోజులుగా నిలిచిపోతే అది కూడా